వెల్కమ్ బ్యాక్ టు జోయో టైల్స్. ఇదైతే లాస్ట్ వీడియోకి అయితే కంటిన్యూషన్ అండి. ఆనియన్, అలాగే అల్లం వెల్లుల్లి ముక్కలు, టమాటో, పచ్చిమిర్చి, చికెన్ వేసి బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు అయితే మూత పెట్టి బాగా మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇందులోనే ఉప్పు, అలాగే మన స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా కారము, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకొని, కొత్తిమీర కూడా వేసేసుకొని, మనము మిరియాల పొడి కూడా వేసేసుకొని ఇంకా బాగా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకొని కాసేపు అయితే ఫ్రై అవనివ్వాలండి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మనమైతే హాట్ వాటర్ వేసేసుకోవాలి. కొంచెమే హాట్ వాటర్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని దగ్గరగా ఉడకనివ్వాలండి. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోనే గరం మసాలా, అలాగే దించే ముందు కొత్తిమీర వేసేసుకొని మనం ఇంకా కాసేపు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి.